ఇటీవల బండి సంజయ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కొన్ని పేర్లు సజెస్ట్ చేసారో, గోరెటి వెంకన్న కావచ్చు, లేదా గద్దర్ గారి పేరు కావచ్చు, రకరకాల ఈ అంశాలకు సంబంధించి ఆయన వ్యతిరేకిస్తూ మాట్లాడినట్టుగానే కనపడతా ఉంది ఆ వీడియో ప్రెస్ మీట్ మొత్తం కూడా. అసలు వాళ్ళు అర్హులే కాదు, అర్హులు కాని వాళ్ళకి ఎట్లా ఇస్తాం మేము అవార్డులు అనేది ఆయన స్వతహాగా చెప్పిన మాట ఇది. గద్దర్ గారి విషయంలో కూడా ఆయన ఒక మావోయిస్టు, చాలా మంది చావులకు కారకుడు అయిన వ్యక్తికి మేము ఎట్లా పద్మశ్రీ ఇస్తామనే పాయింట్ ఆయన రైజ్ చేయడం జరిగింది. ఇంకొక విషయం, దీని మీదే ఒక స్పోక్ పర్సన్ రాణి రుద్రమ్మ గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మందకృష్ణ గారికి ఇచ్చిన పద్మశ్రీని వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ఈ ఇష్యూ ఇట్లా తీసుకొస్తున్నారనే అంశం మాట్లాడుతా ఉన్నారు. అంటే తెలంగాణ రాణి రుద్రమాదేవి గారు తెలంగాణ ఉద్యమకారిని కాదనిపిస్తుంది నాకు ఈ మాటల తర్వాత. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారిని, నేను తెలంగాణ ఉద్యమంలో భాగంగా నేను నా మీడియా ఫీల్డ్ అన్ని వదిలేసి రోడ్ల మీదకి వచ్చి కొట్లాడినా అని చెప్పి చెప్పుకునే రాణి రుద్రమ గారు యువ తెలంగాణ పార్టీని పెట్టి సరే కీర్తి చేసులు గౌరవ ఎవరైతే మనకు వారు ఉన్నారో, మనకు ఉండే కదా, మనకు ఒక పెద్ద మనిషి ఉంటారు, సో వారు వీళ్ళు కలిసి యువ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి పవన్ గారు, రాణి రుద్రమ గారి మాటలో నేనేమంటే, నేను కూడా చూసినప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావు, తెలంగాణ ఉద్యమాన్ని సాంస్కృతిక అంశాన్ని జోడించి ఆట పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ఊతలుగించిన గద్దర్ గారి యొక్క ఆలోచన విధానం, గద్దర్ గారి యొక్క ముందు చూపు ఈరోజు రాణి రుద్రమ గారు మర్చిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీరు ఏది తెలంగాణ ఉద్యమం పేరుతోనే బయటకు వచ్చిన లీడర్, లేకపోతే మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? అలాంటి తెలంగాణ ఉద్యమంలో ఒక సహచర ఉద్యమకారుడు, భావజాలాలు వేరు కావచ్చు, ఇంకేదైనా వేరు కావచ్చు, బీజేపీలో మీరు వెళ్ళారు, అంతకుముందు మీ భావజాలం ఏముంటే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులతో కొంతవరకు సత్సంబంధాలు ఉన్న వ్యక్తులు కదా మీరు. సో అలాంటి మీరు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, జిట్టా బాలకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ యువ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం నేను ఊతిన ఎగిసిపడ్డ కెరటం నువ్వే చెప్పుకున్నావు కదా రాణి రుద్రమాదేవి గారు. ఈ రోజు మీరు కనీసం అంటే గౌరవించే విషయంలో, ఈ విషయంలో ఈ రోజు బీజేపీ పార్టీలో చేరింది కాబట్టి బండి సంజయ్ గారి మాటలకు వంత పాడాలన్న ఆలోచన తప్పు. నేనేమంటా, బండి సంజయ్ గారి గురించి ఒక మాట అంటున్నా, ఇది బోడిగుండుకి మోకాలకి అడ్డు పెట్టే మనస్తత్వం బండి సంజయ్ గారికి. ఈయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ సాంస్కృతిక నేపథ్యం తెలుసా? తెలంగాణ యొక్క చైతన్యం గురించి ఏమైనా ఐడియా ఉంటుందా? ఈయన కులం పేరు చెప్పుకొని, మతం పేరు చెప్పుకొని ఓట్లాడుకుని ఒక బానిస అయినా అలాంటి వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తి అయిన గద్దర్ గారికి ఈ పద్మ అవార్డులు ఇవన్నీ సరే మా ప్రభుత్వం ఏదో పంపించింది, కానీ అవార్డులు చిన్నాయండి. ఆయన పేరు మీదనే అవార్డులు ఉన్నాయి పవన్ గారు. ఆయన పేరు మీదనే తెలంగాణ నుంచి మన నంది అవార్డు బదులు గద్దర్ గారి పేరు మీద ఒక అవార్డు ఉంది. సో వారికి అదే గద్దర్ గారికి అవార్డులు గౌరవం కాదు, గద్దర్ గారికి ఆ పేరే గౌరవం. గద్దర్ గారి గొంతు ఆయన గౌరవం, గద్దర్ గారి పాట ఆయన గౌరవం. తెలంగాణ మేము ఇప్పుడు నేను స్కూల్లో చదువుతున్న టైంలో తెలంగాణ అంటే మా ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమం మీద అంత అవగాహన లేని సందర్భంలో కూడా ఒక పాట పాడుండే, గంగమ్మ గంగమ్మ కోల్ ఘనమైన గంగమ్మ కోల్ అని చెప్పి డప్పేసుకుంటూ పాట పాడినప్పుడు అది తెలంగాణ ఉద్యమంలో ఇంత లోతుందా? తెలంగాణ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఇంతుందా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంతమందికి ఉద్యోగాలు వస్తాయా, మన బతుకులు మారుతాయని చెప్పి మేము ఆలోచించుకునే సందర్భాలు ఉంటాయి. మాకు తెలిసి తెలియని వయసు, మేము 8th క్లాస్ ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు ఒక స్పీచ్ ఇవ్వండి పవన్ గారు, అది వినడానికి బోర్ కొడుతుంది. అదే స్పీచ్ ని పాట రూపంలో దాన్ని బాణీలు గట్టి కనుక మమ్మల్ని వినిపిస్తే మేము ఎంతవరకు విని దాన్ని ముందుకెళ్తాం పవన్ గారు? ఇలాంటి నేపథ్యం కలిగిన ఒక వ్యక్తి గురించి, అదే తెలంగాణ నుంచి, అది కూడా నార్త్ తెలంగాణలో తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నాటేసిన ప్రాంతం నుంచి వచ్చిన గుండు సంజయ్, బండి సంజయ్ ఇంత వ్యంగ్యంగా, ఇంత ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నప్పుడు అది ఆయన స్టాండా, లేకపోతే బీజేపీ స్టాండా, లేకపోతే కేంద్ర హోంశాఖ సంబంధించిన స్టాండా, లేకపోతే పద్మ అవార్డులు ఇచ్చే వాళ్ళ స్టాండా? అంటే పార్టీలకు ఓరియంటేషన్ గానే మేము పద్మ అవార్డులు ఇచ్చుకుంటూ వెళ్తాం అనుకుంటే మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోండి. మరి ఎవరితో ఇంకా దానికి అర్థమేముంది? మావోయిస్టు నేపథ్యం ఉంది, ఈ నేపథ్యం, అది ఆయనకున్న ఐడియాలజీ అది. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంటి? అది కూడా మనం చూడాల్సింది. ఎవరు డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది పవన్ గారు, దాన్ని మనం తప్పుపడడానికి ఏముంది? చాలా మంది ప్రాణాలకి కారకుడు అయ్యిండు, అసలు వాళ్ళకి అర్హత లేదంటున్నాడు ఆయన. ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ గ్రాడ్యుయేట్ ఆయన అనుకుంటే ఆయన జీవితం చాలా గొప్పగా అవుతుంది. ఎవరిని ప్రొవోకేట్ చేయరు. మరి అట్లయితే కేసీఆర్ గారు ప్రొవోకేట్ చేసినా ఎవరిని ప్రొవోకేట్ చేస్తారు? అట్లా ప్రొవోకేట్ చేయరు. ఉద్యమ చైతన్యం, ఉద్యమ నేపథ్యం అనేది ఎట్లా ఉంటుంది అంటే పవన్ గారు, అది ఆటోమేటిక్ గా సెల్ఫ్ గా మనలో ఉన్న రగుతున్న మంట ఏదైతే ఉందో ఆ మంటకు ఒక ఆజ్యం పోస్తారు అంతే తప్ప దాన్ని ఎవరో తీసుకొచ్చి లాగి ఇది చేసే ప్రక్రియ కాదు అది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అసలు విద్యార్థులు ఎవరైనా వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసినట్టు ఎవరు ప్రొవోకేట్ చేసింది కాదు అది. తెలంగాణ ఉద్యమం యొక్క ఆవశ్యకత, తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవశ్యకత వాళ్ళకి తెలుసు కాబట్టి జరిగింది. ఇలాంటి సన్నాసం ఏం తెలుసు పవన్ గారు? మీకు అర్థమైతలేదు. వీళ్ళు సన్నాసులు, ఇల్లు బండి సంజయ్ అనే వ్యక్తి కానీ లేకపోతే ఎవరైనా కానీ వీళ్ళకి ఏం తెలుసు? తెలంగాణ ఉద్యమం కానీ నేపథ్యంగా పోరాటాలు ఏం తెలుసు? గుళ్ళో ఉన్న లింగాన్ని మింగే రకం వీళ్ళు కేవలం మతం పేరుతోనో, కులం పేరుతోనో, లేకపోతే ఒక భావజాలం పేరుతోనే చేస్తారు. బండి సంజయ్ ఒక పాట పాడించుకుంటాడు కరీంనగర్ లో, అది పాట ఉంటాను డీజే పెట్టుకుంటాడు, ప్రొవోకేట్ చేసి ఓట్లు గుచ్చుకున్నాడు. మరి నీ సోకుకి నీ మొహాన్ని పాట పెట్టుకుని
ఊరేగినావు కదా బండి సంజయ్. మరి ఆయన గురించి నీకేం తెలుసు? నీకేం తెలుసు అని ఇది చేస్తావు? అలాంటి మేము 8th క్లాస్ 7th క్లాస్ చదువుకున్నప్పుడే మేమే ఎక్కువ గ్రాప్ చేయగలిగినాం ఆయన ఆలోచన విధానాన్ని. ఇంత ఎదిగినావు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినావు, నీకు తెలుస్తలేదు ఆ విషయం? ఇక్కడ కనీసం మాట్లాడే ముందు ఒక చనిపోయిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, చివరి దశలో నువ్వు కూడా ఆలింగనం చేసుకున్న వ్యక్తి, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఆలోచించుకొని మాట్లాడుతుండే. ఒక మాట వెనక ముందు ఆలోచించి, అరే మన ఈ పారామీటర్ మీద తీసుకున్నాం, ఈ పారామీటర్ తీసుకుని చెప్పేది ఉండే. దాన్ని దాట వేసే దూరనైనా చేసేది ఉండే. కానీ కడుపులో ఉన్న విషయాన్ని వెళ్ళగక్కినావు. పవన్ గారు, ఇది మీరు అర్థం చేసుకోండి. కడుపులో విషయాన్ని వెళ్ళగక్కేటప్పుడు ఎవరి మీద వెళ్ళగక్కుతున్నావు అది కూడా చూడాలి కదా. ఆ చూసే విచక్షణ నీకు ఎక్కడ లేదు. అంటే నువ్వు చేసిన తప్ప ఇప్పుడు అట్లా అనుకుంటే ఈటల రాజేంద్ర గారు ఏమైనా మీ భారతీయ జనతా పార్టీలో భారత మాతకి జే అని చెప్పి చండాలు పట్టుకుని వచ్చినాడా? ఆయన కూడా పీడీఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడే కదా. మరి ఆయన ఎట్లా వెనకాల రాసుకొని తిరుగుతున్నారు మీరు? మీ రాజకీయం కోసం ఎన్ని అడ్డమైన దిట్టమైన అంశాలను చేసి, ఎందుకంటే హుజరాబాద్ లో నువ్వు గెలవాలి, అక్కడ బీజేపీ వాపును బలుపు అనుకుని ముందుకు రావాలని చెప్పి కారణం చేస్తే నువ్వు గుంజుకున్నావు. ఆయన తరపున పోరాటం చేసినావు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేంద్ర గారు అన్నావు కదా. మరి ఈటల రాజేంద్ర గారి ఏ నేపథ్యం? ఏది కాషాయ నేపథ్యమా? లేకపోతే రైట్ విస్ట్ ఐడియాలజీ, లెఫ్ట్ విస్ట్ ఐడియాలజీ? ఎంతమంది ఉన్నారు మీ పార్టీలో? రాణి రుద్రమాదేవి లాంటి వాళ్ళు ఏది రైట్ వింగ్ ఐడియా నుంచి వచ్చిన వాళ్ళ, ఏబీపీలో పనిచేసి బీజేపీలో పనిచేసిన వాళ్ళ? పవన్ గారు ఇది అర్థం చేసుకోండి. నేనేమంటున్నా అంటే, నా రాజకీయ ఎత్తుగడల కోసం అడుగులకు ఏది నేను ఎట్లయినా వెళ్తాను, ఏ రూపంలో వెళ్తాను ఏదైతే ఉందో అది సార్థ రాజకీయం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశానికి సంబంధించి సంజయ్ గారు? ఇప్పుడు మెదడు మోకాలు పోయి అది అధికారులకు వెళ్ళిన తర్వాత దిగజారుడుతనం అయితే స్టార్ట్ అవుతుంది. దిగజారి మాట్లాడినట్టు అనిపించింది. దానివల్ల ఏమైంది? తెలంగాణ సమాజంలో బీజేపీ పల్సన పడిపోయింది. బండి సంజయ్ గారి వ్యాఖ్యలతో తెలంగాణ సమాజంలో ఉన్న నిజంగా గద్దర్ గారిని ప్రేమించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు, గద్దర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఇష్టపడే వాళ్ళు, వారి పట్ల వ్యతిరేకత వచ్చింది కదా. దానిలో బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. బీజేపీ పార్టీలో గద్దర్ గారిని ఇష్టపడే వ్యక్తులు కూడా ఈ రోజు బండి సంజయ్ గారి మీద వ్యతిరేకత వచ్చింది. అరే ఇంత విషయం ఎలాగక్కింది అని చెప్పి వచ్చింది. కొంతమంది విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి ఆంధ్ర నుంచి వ్యక్తి, ఆయన కూడా ఇచ్చేసిన అంటే ఎవరైతే ఈ చైతన్య నేపథ్యాల మీద ఇది అవగాహన లేని వాళ్ళు, ఏది సంకుచిత మనస్తత్వంతో ఉన్నవాళ్ళు, ఒకళ్ళు దాన్ని రేజ్ చేసినప్పుడు దాని చుట్టూ అన్ని ఈ గుంపంతా చేరి ఒకళ్ళని కన్సాలిడేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా వచ్చిన వాళ్ళే ఆ విష్ణువర్ధన్ రెడ్డి, అందులో భాగంగా వచ్చిన వాళ్ళే మన రాణి రుద్రమారెడ్డి గారు, అందులో భాగంగా వచ్చిన వాళ్ళు ఇంకా కొంతమంది కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాక మేమేమంటున్నాం అంటే పవన్ గారు, మన ఏది గత చరిత్రని ఎవరైతే మనం ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు త్యాగాలు చేసిరో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పదిలంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అవసరం అనుకుంటది. అంతే తప్ప నా భావజాలం వేరు కాబట్టి ఇంకోది కాదని చెప్పి నీ దగ్గర అధికారం ఉందని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఇక నీకు విచక్షణ లేనట్టు. ఇంకో విషయం అంటే మన ఇప్పుడు మందకృష్ణ మాదిక్ గారికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అంటే దీనికి సంబంధించి నీ అభిప్రాయం ఏంటంటే మీరేం చెప్పదలుచుకున్నారు? సంతోషమే. సామాజిక ఉద్యమ నేపథ్యంలో భాగంగా వాళ్ళకి అవార్డు రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అంటే నాలాంటి కార్యకర్తలకు చిన్న స్థాయి నాయకులు మా అందరి తరపున వారే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక మేము మా భావనని మా అంశాన్ని చెప్పడానికి మందకృష్ణ మాదిక్ గారు కూడా వాళ్ళు కూడా ఏది కేవలం కుల సంఘ నాయకులుగానే మనం మందకృష్ణ మాదిక్ గారిని చూడదు. ఒక సామాజిక రుగ్మతల నుంచి పుట్టి సామాజికంగా అంశాలని దాటుకుంటూ ముందుకు వచ్చిన వ్యక్తి. ఇప్పుడు ఆయన బీజేపీని సపోర్ట్ చేసేదాన్ని కాబట్టి మేము వ్యతిరేకిస్తామా? లేదు పవన్ గారు, నేనేమంటున్నా, అలాంటి సంకుచిత మనస్తత్వంలో రాజకీయాలకి మాలాంటి వాళ్ళు రాలే. మేము కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఉన్న వాళ్ళు, మా ఆలోచన విధానం కొంచెం బ్రాడ్ గా ఉంటుంది. మందకృష్ణ మాదిక్ గారు బీజేపీ సపోర్ట్ చేస్తారు కాబట్టి అట్లా వచ్చిందని అంత హీనంగా మందకృష్ణ మాదిక్ గారు వారికి పద్మశ్రీ కాదు పద్మభూషణే రావాలి అట్లా కోరుకుంటాం మేము. అలాగని చెప్పి భావజాలాలు వేరుంది కాబట్టి అట్లా ఇచ్చారని చెప్పి అట్లా చెప్తావా? అట్లా చెప్పాం కదా. మన తెలంగాణ వ్యక్తి, తెలంగాణలో ఒక ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఏది పురుడు పోసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి అలాంటి అవార్డులు రావడం వల్ల ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పి మేము భావిస్తాం. సో ఆ మనస్తత్వంతో ఉండాలని కోరుకుంటాం. మాలాంటి చిన్న స్థాయి కార్యకర్తలకు కూడా అలాంటి పెద్ద వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఇన్స్పిరేషన్ గా ఉండాలి. కానీ వాళ్ళ మీద ఒక మాట తిడితే బాగుంటుందని చెప్పి మేము అనుకునేటట్టు ఉండొద్దు పవన్ గారు. రైట్, థ్యాంక్ యూ.